వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 బ్యాచ్ కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో వల్లపరెడ్డి నరేందర్ రెడ్డి, గడ్డం రాజయ్య, బెల్లం రాజయ్య, కోటిలింగం, లింగారావు, కర్ర సురేందర్ రెడ్డి, వక్కల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశలో తరగతి గది, పాఠశాల జ్ఞాపకాలను, ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ తాము సాధించిన విజయాలను పంచుకున్నారు. మరణించిన మిత్రులను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధాకిషన్ రావు, స్నేహలత రెడ్డి, రామజ్యోతి తదితరులు హాజరై విద్యార్థుల అభినందనలు అందుకున్నారు. 1989లో స్కూల్కి వచ్చిన ఉత్తమ పాఠశాల అవార్డు గురించి గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల మధ్య స్నేహబంధం ఎంత విలువైనదో ఈ కార్యక్రమం చాటి చెప్పింది. ఎవరు చేయరు బహుకరించవలసిందిగా మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మ్యాథమెటిక్స్ నేర్పిస్తూ వాళ్ళ అబ్బాయి కూడా మా క్లాస్మేట్ మంచి ఎవరు మాకు చెప్పలేదు. బిపిన్ పూలమాల వేసి నూతన వస్త్రాలు బహుకరించవలసిందిగా నిత్యానందం రారాజ్ భాయ్ భద్రే ఒకరిటండి నూతన వస్త్రాలను బహుమతిగా అందించాల్సిందిగా, చిరు జ్ఞాపికగా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శాల్వా బోకేతో సత్కరిస్తున్నారు. ఈ చిరు జ్ఞాపికగా ఈ పాఠశాల తరపున హెడ్ మాస్టర్ రామ్దాన్ గారు జేవియర్ సార్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఒకసారి వారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తూ శ్రీమతి డాక్టర్ అరుణశ్రీతో మన జ్ఞాపకాలను సార్ ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడు మేడం, ఇక్కడ చూడు. జిల్లాలోని పబ్లిక్ గార్డెన్లో తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు ఒక సాంస్కృతిక శాఖ నుండి హాజరు కావడం జరిగింది. దీంట్లో 8 జిల్లాల ప్రాతినిధ్యంతో ఒక రాష్ట్ర కమిటీని కూడా రూపొందించుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీ ఆఫీస్ బేరర్స్గా ముఖ్యమైన నాయకత్వంగా ఒక 13 మంది, అట్లాగే కమిటీ సభ్యులుగా ఒక 40 మందితోటి మేము రాష్ట్ర కమిటీని ప్రకటించుకోవడం జరిగింది. కుమారస్వామి భూపాలపల్లి జిల్లా గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా కవిత గారు, అట్లాగే జనగాం జిల్లా, అట్లాగే ఉపాధ్యక్షులు కరీంనగర్ జిల్లా సంజయ్, ఇట్లా మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పలేక అందరం కూడా ఈరోజు కమిటీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ఈ కమిటీ రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఈ సాంస్కృతిక క్రీడలు, సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రభుత్వ శాఖ అనేది ఉంది. దీనికి మంత్రి కూడా ఉన్నాడు. ఈ మంత్రులు ఈ శాఖ ఉన్నటువంటి ఈ శాఖ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ మొట్టమొదటిగా ప్రభుత్వంలో నమోదు చేయాలి. ఇది మా మొట్టమొదటి డిమాండ్గా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అట్లాగే రెండో డిమాండ్గా ఎవరైతే ఈ సంఖ్య గుర్తించిన తర్వాత ఈ కళాకారులందరికీ కూడా ఐడి కార్డు, గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలని రెండో డిమాండ్. అట్లాగే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ కానీ, అట్లాగే ఈరోజు టూరిజం శాఖలో ఉన్నటువంటి అనేక ప్లేసులలో ఈ కళాకారులకు వేదికలు ఏర్పాటు చేసి వాళ్ళ కళలను ప్రదర్శించేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. అట్లాగే ప్రభుత్వ స్కీమ్స్ కానీ, ప్రభుత్వ ప్రచారాలు కానీ ఈ కళాకారులకి ప్రాజెక్టు రూపంలో ఇచ్చి ప్రజలలో చైతన్యం చేయడం కోసం మా కళాకారులను ఉపయోగించుకోవాలని చెప్పి 4వ డిమాండ్గా పెట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజు రీత్యా ఈరోజు 58 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క కళాకారుడికి 10,000 పెన్షన్ అనేది ఈరోజు ఇవ్వాలని, అట్లాగే అర్హులైనటువంటి కళాకారులకు మినిమం ఒక 30% కోటా ప్రకారం ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే డిమాండ్లతోటి మేము రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఈ సమస్యలు మేము ముందు పెడతా ఉన్నాం. ఈ మా సమస్యల పరిష్కారం కోసం రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మరింత పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మాకు సానుకూలంగా స్పందించి ఇప్పుడు మీరు ఏదైతే ఒక సంస్కృతికి సంబంధించినటువంటి మండలి ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెట్టి ఒక కమిటీ ఎట్లయితే వేశారో ఆ సాంస్కృతిక మండలి చైర్మన్ నుండి, ఆ కమిటీ నుండి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ కూడా ఏ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా వెంటనే తక్షణమే ఈరోజు నమోదు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు, కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.